అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కొంగే సుధాకర్ రావు గారు రచించిన గురువింద గింజ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు ఆఫీస్కి సెలవు కావటంతో బెడ్రూంలో ఒంటరిగా నడుంవాల్చాను. నడుంవాల్చానన్న మాటే కాని మధ్యాహ్నం నిద్రపోయే పాడలవాటు నాకసలు లేదనే చెప్పాలి. పత్రిక పేజీలు తిరిగేస్తున్నాను. పక్కింటి ఆంటీ సుబ్బమ్మగారు మా ఆవిడ కోసం వచ్చినట్లుంది. ఏంటి మీనా, వంట అయిపోయిందా? ఆంటీ ప్రశ్న. ఇప్పుడే అయిందాంటీ, భోజనాలు కూడా పూర్తయ్యాయి, రండి లోపల కూర్చుందాం అంటూ మా ఆవిడ పైకి ఇష్టం లేకున్నా ఆమెను ఆహ్వానించింది. ఓ గిన్నెడు చక్కెరుంటే ఇస్తావు? వచ్చేవారం ఇచ్చేస్తాను. ఓ, అదేం మహాభాగ్యం, ఇదిగో ఇప్పుడే తెస్తాను. వంటింట్లోంచి చక్కెర తెచ్చిచ్చింది మా శ్రీమతి మీనాక్షి. ఆమెకు పౌర సరఫరాల శాఖా మంత్రి పదవి వస్తే బావుణ్ణు అనిపించింది. ఈవేళ ఆఫీస్కి సెలవటగా మొదలుపెట్టింది ఆంటీ. అవునాంటీ, మా వారు పడుకున్నారు. మన పొరుగింటి రాధమ్మ ఉంది చూసావా? ఏమైందాంటీ ఆవిడికి? అబ్బే, ఆవిడికేమవుతుంది, నిక్షేపంలా ఉంది. ఆవిడ కూతురే. ఏమైంది ఆవిడగారు అమ్మాయికి? ఆవిడ తన కూతుర్ని కాస్త అదుపులో పెట్టదు. హవ్వా, ఏం చెప్పను, పెళ్ళిడికొచ్చిన పిల్ల ఎప్పుడూ షికార్లు చేస్తూ ఉంటుంది. కాస్త వివరంగా చెప్పండి ఆంటీ, మా ఆవిడ ప్రశ్నించింది కుతూహలంగా. నాకు ఒళ్ళు మండుతోంది. ఈ ఆడవాళ్లకు ఏదో చాడీలు చెప్పుకోకపోతే అసలు టైంపాస్ కాదేమో అనిపించింది నాకు. మొన్న ఎవరో కుర్రాడు వాళ్ళింటికొచ్చాడు. కాలేజీలో ఫ్రెండిట. అమ్మో అమ్మో, అతను వచ్చి రాగానే రాధమ్మ కూతురు వాడితో కలిసి స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయింది. ఏదైనా అర్జెంటు పని పడిందేమో, వెళ్ళుంటుందేమో ఆంటీ. అర్జెంటు పనా పాడా? ఓ అమ్మాయి, అందునా పెళ్లి కాని అమ్మాయి, ఓ కుర్రాడితో కలిసి వెళ్ళటం నాకేమంత నచ్చలేదమ్మాయి. ప్రేమించుకున్నారేమో వాళ్ళిద్దరూ, మా శ్రీమతి అంది సమర్థిస్తున్నట్లుగా. ప్రేమా పాడా, కూతురికి బుద్ధి లేకపోతే పోయింది, వాళ్ళమ్మకైనా ఉండద్దు. వయసొచ్చిన పిల్ల అలా ఏ కుర్రోడితోనో కులుకుతుంటే నలుగురు ఏమనుకుంటారన్న కనీసపు విచక్షణ జ్ఞానం లేదు. ఛఛ, ఏం కలికాలమో అంటూ విసుక్కుంది సుబ్బమ్మాంటి. ఎన్ని రోజుల్నుంచి సాగుతోందో ఈ వ్యవహారం? ప్రతిరోజూ నే చూస్తూనే ఉన్నానుగా. మరి వాళ్ళమ్మగారినే కనుక్కోకూడదు? ఛఛ, దాన్నేంటి అడిగేది, దాని నోరు అసలే మంచిది కాదు. అయినా వాళ్ల కూతురు కదండి, ఆ బాధ్యత వాళ్ళకుండాలి గాని మనం ఏదైనా అంటే నీకెందుకు అనేస్తే బిక్కమొహం వెయ్యాల్సిందే, మా ఆవిడ మెల్లగా చెప్పింది. అయినా మనకెందుకులే, వచ్చేవారం చక్కెర తెచ్చిస్తాను, వస్తామేనా అంటూ సుబ్బమ్మాంటి వెళ్ళిపోయింది. నేను కాస్త హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. పత్రికను అవతల పెట్టేశాను. రేడియో ఆన్ చేశాను. ఏవో పాటలు మొదలయ్యాయి. మీనా, లోపలికి రావా? వస్తున్నానండి, పాలు వేడి చేశాను, తోడు చేసి వస్తాను. కాలి అందలు గల్లు గల్లుమంటుంటే మా శ్రీమతి గదిలోకి రానే వచ్చింది. తోడు వేశావా అడిగాను శ్రీమతిని దగ్గరకు తీసుకుంటూ. వేశానండి. మరి నాకు తోడు కావాలి. ఇదిగో వచ్చేసాగా మీకోసం అంది ముసిముసిగా నవ్వుతూ. నా గుండెపైన వేళ్లు కదిలిస్తూ నవ్వుతూ పడుకుంది మీనా. 2-3 రోజులు గడిచాయి. ఒకరోజు లంచ్ కోసం మధ్యాహ్నం ఇల్లు చేరుకున్నాను. కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చున్నాను. మా శ్రీమతి మీనాక్షి కొసరి కొసరి వడ్డిస్తోంది. ఆవకాయలో శ్రీమతి నెయ్యి వేసింది. అన్నంలోకి ఆవకాయ కలుపుకుంటూ అడిగాను, ఏంటి ఈవేళ విశేషాలు? పక్కింటి సుబ్బమ్మగారింటికి అల్లుడు వచ్చాడండి. ఎవరల్లుడు? అదే సుబ్బమ్మగారి కూతురు రేఖకి కాబోయే మొగుడు. మొగుడింకా కాలేదన్నమాట. మొన్న సంక్రాంతి రోజున నిశ్చితార్థం చేశారట. వేసవిలో ముహూర్తం వివరించింది శ్రీమతి. నేను సాంబారు తినేసి పెరుగు తినడం ప్రారంభించాను. అయినా ఒకటి అర్థం కావటం లేదండి. ఏమిటి? చేతులు కడిగాక టవల్తో తుడుచుకుంటూ లేచి కుర్చీపై కూలబడ్డాను. ఇంకా పెళ్లి కావడానికి 2-3 నెలలున్నాయి. అప్పుడే ఎంచక్క రేఖ కాబోయే మొగుడుతో రోజు సెకండ్ షో సినిమాకి వెళ్తోంది. షికార్లు కొడుతోంది. మెల్లగా గుసగుసలాడినట్లుగా అంది మా శ్రీమతి.
తిన్న కంచాన్ని తీసి శుభ్రం చేస్తూ. మొన్ననే శ్రీశైలం వెళ్ళొచ్చారట అంది కంచం స్టాండ్లో పెడుతూ. ఎవరు చెప్పారు నీకివన్నీ? ఆ పక్కింటి రాధమ్మగారు చెప్పారు. అంటే రాధమ్మగారి కూతురు వీణ ఎవరితోనో స్కూటర్పై వెళ్లటమనే సుబ్బమ్మ చాడీకి ఇది ప్రతి చాడీ అన్నమాట. బావుంది వీళ్ళ వ్యవహారం. వాళ్ల పెళ్లి వాళ్ల మొగుళ్ళు, వాళ్ల ఇష్టం. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎవరితోనైనా షికార్లు కొట్టే స్వేచ్ఛ ఉంది. దాన్ని ఎవరూ కాదనలేరు అన్నాను శ్రీమతిని కాస్త ఉడికిస్తూ. తమలపాకుకు సున్నం రాస్తూ శ్రీమతి అంది. అది కాదండి. ఆవిడ రాధమ్మ కూతుర్ని నానా మాటలైతే అంది కాని ఇవాళ తన కూతురే కాబోయే భర్తతో స్వైర విహారం చేస్తుంటే నోరు మెదపదే. మా ఆవిడ గొంతులో ఇదేం న్యాయం అన్న భావం ధ్వనించింది. మౌనంగా శ్రీమతి అందించిన తాంబూలాన్ని అందుకొని నోట్లో పెట్టుకున్నాను. అంతలోనే మీనా మీనా అంటూ సుబ్బమ్మాంటి కేకవేయటం వినిపించింది. ఏం కావాలంటీ? మా శ్రీమతి అడిగింది. 100 నోటుకు చిల్లర కావాలి. 2 50లున్నాయా? మౌనంగా సుబ్బమ్మ నుండి మా ఆవిడ 100 నోటు తీసి నాకిచ్చింది. నేను 2 50లిచ్చేశాను. ఊరికెళ్తున్నారా? అడిగింది మీనాక్షి నా చేతుల్లోని 2 50లు ఆంటీకి అందిస్తూ. లేదు మీనా, అల్లుడుగారు వచ్చేవారం ఢిల్లీ వెళుతున్నారు. టిక్కెట్ రిజర్వేషన్ కోసం ఇప్పుడు బయలుదేరారు. ఏదేమైనా ఈ కాలం పిల్లలు కదా, మడికట్టు కూర్చుంటే ఏం లాభం? సరదాగా ఇల్లొస్తే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నేనే పంపిస్తున్నాను మా రేఖను కూడా. చిన్న ఉపన్యాసం ఇచ్చి సుబ్బమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆటోలో రేఖ, ఆమె ఉడ్బి ఇద్దరూ వెళ్లే చప్పుడు వినిపించింది. బెడ్రూంలోకి వస్తూ మా శ్రీమతి అందుకుంది. వేరే వాళ్లకైతే ఒక న్యాయం, ఈవిడికైతే ఒక న్యాయమా? మీనా, వాళ్ళేమైనా చేసుకోని, అనవసరంగా నువ్వెందుకు బుర్రపాడు చేసుకుంటావు? ఆమెను చూస్తుంటే గురువింద జ్ఞాపకానికి వస్తోందండి అంది మా శ్రీమతి నా పక్కన కూర్చుంటూ. మా శ్రీమతి పరిశీలన శక్తికి లోపల నవ్వుకున్నాను. ఆఫీస్కి టైం అయిందని గ్రహించాక బట్టలు మార్చుకుని బయలుదేరాను. ఇలాంటి గురువిందగింజలు లోకంలో ఇంకెందరో అనుకుంటూ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.